హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. అమరావతికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక చెరువు అమరావతిలో ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది చెరువు అని చాలామంది కనిపిస్తూ ఉంటారు, కానీ ఇది చెరువు కాదు. ఇక్కడ 14 నుంచి 19 వరకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని శాశ్వత అసెంబ్లీ భవనం కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ కట్టాలని అనుకున్నటువంటి పరిస్థితి. కానీ గవర్నమెంట్ మారిపోయింది, ఇది చెరువులా తయారైపోయింది. ఈ చెరువుని మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని ఎలాగైనా సరే మనం ఈ 5 ఏళ్లలో పూర్తి చేయాలి, కంప్లీట్గా పూర్తి శాశ్వత భవనాన్ని అమరావతిలో నిర్మించాలి అనే సంకల్పంతో మద్రాస్ ఐఐటి వాళ్ళతో సంప్రదించి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా చేసిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చినటువంటి సానుకూలంగా వచ్చినటువంటి రిపోర్టుతో ఇక్కడ మళ్ళీ కట్టడాన్ని ప్రారంభించవచ్చు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీన్ని క్లియర్ చేయటం అనేది కూడా చాలా పెద్ద ఇబ్బందిగా అయితే ఇక్కడ గవర్నమెంట్ తయారైంది. ఇది దాదాపు 30 అడుగుల లోతు ఉందని కూడా చెప్తున్నారు. ఈ 30 అడుగుల లోతుని అంటే ఈ వాటర్ని బయటికి తరలించడం అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది. అంటే ఒక చెరువులో ఉన్నటువంటి ఇంత భారీ ఎత్తున నీరుని బయటికి తీయాలంటే ఇక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ కాలువలు కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి. దీనికోసం సపరేట్గా కాలువలు తవ్వి ఆ కాలువల ద్వారా కృష్ణానదిలోకి పంపించడం కోసం అనేక డ్రైనేజీలు కూడా కాలువలు కూడా తవ్వడం అయితే జరిగింది. దాదాపు 6 పంపులతో 7 రోజుల నుంచి ఇప్పటికే 6 పంపులతో 7 రోజుల నుంచి కూడా ఇవి అయితే జరుగుతున్నటువంటి పంపింగ్ మనం చూడొచ్చు. 20 రోజుల్లో ఈ కాంట్రాక్టు 20 రోజుల్లోగా ఈ వాటర్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి గవర్నమెంట్కి అందిస్తామని చెప్పి వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. కానీ ఇక్కడ 7 రోజుల నుంచి కంటిన్యూగా తవ్వినా కూడా 7 అడుగులు మాత్రమే ఇప్పటికీ ఖాళీ అయినటువంటి పరిస్థితి. మిగతా దాదాపు 23 అడుగుల లోతులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకా ఖాళీ చేయడానికి 24 గంటలు పనిచేసినా కూడా 24 గంటలు మోటార్లు తిరుగుతున్నా కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కోసం వీళ్ళు ఎప్పటికీ కాంట్రాక్టర్లు అందరూ కూడా నిత్యం దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా మోటార్లు తీసుకొస్తే పని అవుతుందా ఏంటి అనేది కూడా చూసుకుంటూ ఏ మోటార్ కూడా ఎప్పుడు ఆగకుండా ఇక్కడ కంటిన్యూగా నడిచే పరిస్థితిని కూడా చూసుకుంటున్నారు. ఇంకొక 10 రోజులు ఎక్స్టెండ్ చేసి అంటే దాదాపు 20 రోజులు తీసుకున్న దాన్ని 30 రోజులకి గవర్నమెంట్ అడిగామని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఇక ఈ వాటర్ అంతా కూడా ఇంకొక 15 రోజులు అయితే కానీ కంప్లీట్గా బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో డెఫినెట్గా ఇక్కడ శాశ్వత భవనాలుగా ఉండాలనుకున్నటువంటి అసెంబ్లీ కావచ్చు, లేదంటే సెక్రటేరియట్ కావచ్చు, ఇలాంటి భవనాలు ఒక ఐకానిక్ భవనాలు అన్నింటినీ కూడా ఇక్కడ నిర్మించాలని అయితే గవర్నమెంట్ చాలా కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజులు అంటే ఒక నెల రోజుల్లో కంప్లీట్గా ఫౌండేషన్కి సంబంధించి ఆల్రెడీ వేసి ఉన్నదే గత గవర్నమెంట్, అటు ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఆ గవర్నమెంట్ పరిస్థితి వల్ల ఇలా తయారైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం అమరావతికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక నిధులు అవన్నీ కూడా కేటాయించడం జరిగింది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా సమన్వయంతో చాలా అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించడానికి అమరావతిలో చాలా వేగంగా పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటికే అనేక ఎంప్లాయీస్కి సంబంధించిన క్వార్టర్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేశారు. ఒక నెలలో అవి ప్రారంభానికి కూడా అవి నోచుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎలాగైతే వైజాగ్లో ఇలాగ 2 లక్షల కోట్ల రూపాయలతో అక్కడ కొన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు, అలాగే అమరావతిలో కూడా మరికొద్ది రోజుల్లోనే కొన్ని అద్భుతమైనటువంటి కట్టడాలని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చాలా తక్కువ టైంలో చేసి చూపించబోతున్నారని చెప్పి మాత్రం అనుకోవచ్చు ఈసారి ఎన్డీఏ కూటమి. సో డెఫినెట్గా ఇక్కడ పెట్టుబడులకి అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే తెలుస్తున్నాయి. ఇవి అన్నీ కూడా స్టార్ట్ అయితే ఇక్కడ కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, వీటి మీద కూడా ఒక పక్క ఇవి చూసుకుంటేనే ఒక పక్క వాటి మీద కూడా గవర్నమెంట్ దృష్టి పెడతా ఉంది. సో డెఫినెట్గా అవి కూడా మనం చూడొచ్చు. త్వరలోనే అమరావతికి ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ఎవరైనా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో అవకాశాలు ఉన్నాయని మా ఛానల్ ద్వారా మేము తెలియజేస్తూనే ఉంటాం. డెఫినెట్గా ఒక ప్రాపర్టీ మేము చూపిస్తున్నాము అంటే అది 100% లీగల్గా వెరిఫై చేసిన తర్వాత ట్రస్టెడ్ ల్యాండ్ని మాత్రమే, ప్రాపర్టీని మాత్రమే మీకు చూపిస్తాం. మీరు డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఏదైనా సలహాలు కావాలన్నా, లీగల్గా మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వల్ల అయినటువంటి సహాయాన్ని మీకు పూర్తిగా ఉచితంగా మా సబ్స్క్రైబర్స్ కోసం మేము చేయగలుగుతాం.
సో డెఫినెట్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఎవరికన్నా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వర్త్ అయితే వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మేము పెడతా ఉంటాం. అమరావతికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మా ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.